వ్యూవర్స్, వెల్కమ్ టు మెగా 9 టీవీ బాక్స్ ఆఫీస్. నేను మీ జనని. టాలీవుడ్ కింగ్ నాగార్జున వెండితెర మీదే కాదు, బుల్లితెర మీద కూడా ఎంతలా రాణించాడో తెలిసిందే. మీలో ఎవరు కోటీశ్వరుడు తర్వాత బిగ్ బాస్ అంటూ బుల్లితెరపై సంచలనం సృష్టించారు. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్, సెకండ్ సీజన్ నాని చేయగా ఆ తర్వాత మూడో సీజన్ నుంచి ఇప్పటి వరకు అంటూ 8వ సీజన్ వరకు హోస్ట్గా కింగ్ నాగార్జుననే చేయడం, ఆ షో అన్ని బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడం తెలిసిందే. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ మారబోతున్నారని ఓ వార్త ఫిలిం నగర్లో వినిపిస్తుంది. నాగ్ ప్లేస్లో ఎవరు రాబోతున్నారంటే విజయ్ దేవరకొండ అని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏమైంది, అసలు నిజం ఏంటి? లెట్స్ వాచ్. నాగార్జున బిగ్ బాస్ హోస్ట్గా సక్సెస్ఫుల్గా షో రన్ చేశారు. ప్రతి సీజన్కు టీఆర్పీ రేటింగ్ పెంచుకుంటూ వెళ్లారు. సరికొత్త రికార్డు సాధించారు. అయితే మూడో సీజన్ నుంచి 8వ సీజన్ వరకు నాగార్జుననే హోస్ట్గా చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అయితే కొత్త సీజన్పై మరింతగా ఆసక్తి కలిగించేలా ప్లాన్ చేస్తున్నారట. నాగ్ ప్లేస్లో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండను తీసుకోవాలనే ప్లాన్ జరుగుతోందని టాక్ వినిపిస్తోంది. నాగార్జున ప్రస్తుతం రజనీకాంత్, కూలీ, ధనుష్, కుబేరా చిత్రాల్లో నటిస్తున్నారు. కుబేరా జూన్ 20న రిలీజ్ అవుతుంటే కూలీ ఆగస్టు 15న రిలీజ్ కానుందని సమాచారం. త్వరలోనే నాగార్జున కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. నా సామిరంగ తర్వాత నాగార్జున సోలో హీరోగా కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్తో నాగార్జున సినిమా కన్ఫర్మ్ అయిందని తెలిసింది. సూపర్ తర్వాత అంటే 20 సంవత్సరాల తర్వాత ఈ క్రేజీ కాంబోలో మూవీ రాబోతుందనే వార్త నాగ్ ఫ్యాన్స్ కి తెగ సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని టాక్. ఈ సినిమాతో బిజీ అవుతుండడం, దీనికి ఎక్కువ డేట్స్ కేటాయించాల్సి ఉండడంతో నాగ్ బిగ్ బాస్ 8 నుంచి తప్పుకోవాలి అనుకుంటున్నారట. అయితే ఎవరిని తీసుకోబోతున్నారనేది ఇంకా ఫైనల్ కాలేదని తెలిసిందే. మరి క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.